జీహెచ్ఎంసీ విభజన సరికాదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఎంఐఎం కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు. కాంగ్రెస్ ఎంఐఎంకు కార్పొరేషన్లను దారాదత్తం చేస్తోందని మండిపడ్డారు రామచంద్రరావు. ఇంకేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజన చేయడాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? ఈ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు యాడ్ ఆన్ అవడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చెప్తారు? యాక్సెప్ట్ చేయాలి. గవర్నమెంట్ డిసిషను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మా అభ్యంతరాలు మీకు చెప్పినాం. కొత్త ఏరియాస్లో అక్కడ ఫెసిలిటీస్ లేవు, గ్రామీణ ప్రాంతాలు కలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి వాళ్ళకు వచ్చే పథకాలు ఆగిపోతాయి. రెండోది అక్కడ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ కనెక్షన్స్ లేవు. అయినా కూడా పన్నులు పెరుగుతాయి. పన్నులు ఆపినా కూడా కొన్ని రోజులు మారిటోరియం పెట్టినా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కావు. ఎంఐఎంకు 150 డివిజన్లకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ని ఈ భాగంలో దారవత్తం చేస్తున్నారు. మాకు జూబ్లీస్ గెలిపించారు కాబట్టి మీకు ఈ బిట్ మీకు ఇచ్చేస్తాం, ఏదైనా చేసుకోండి అని చెప్పేసి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్లో మేయర్ ఈసారి తప్పకుండా బీజేపీ కావాలి అని కోరుతాం. మజ్లిస్ని రానియకుండా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. మరి మిగతా రెండు కార్పొరేషన్ హైదరాబాద్ మేయర్ బీజేపీ, మిగతా మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్ అది కూడా కలిపి అనేది ఆ రెండు బీజేపీ 100% వస్తుంది. అదేవిధంగా ఇది కూడా బీజేపీ గెలిచే ప్రయత్నం చేస్తాము. ఏదైనా కానీ మజ్లిస్ని మాత్రం రానియకుండా చేసే బాధ్యత హైదరాబాద్ ప్రజలది కూడా. ఆ రెండు కూడా మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అది మజ్లిస్ పార్టీకి గిఫ్ట్ ఇచ్చేందుకే కార్పొరేషన్ల విభజన చేసి హైదరాబాద్ను ఆగం చేశారు. డెఫినెట్గా మూడు కార్పొరేషన్లో కూడా బీజేపీ జెండా ఎగరవేసి ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీని అయితే రానివ్వమంటూ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ టీ శ్రీనివాస్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.